ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రపంచాన్ని శాసిస్తుంది. దీంతో ఎన్ని లాభాలున్నాయో అంతకన్నా ఎక్కువ నష్టాలు ఉన్నాయనే వాదనలు మొదటి నుంచి ఉన్నవే. కాకపోతే ఇప్పుడు ఆ నష్టాలు కళ్ళెదుటే సాక్షాత్కరిస్తున్నాయి. నిన్నటి వరకు దీన్ని తయారు చేసిన నిపుణులు చెప్తే అంతగా పట్టించుకోలేదు. కానీ ఇప్పుడు ఏఐ వల్ల కలిగే దుష్పరిణామాలు ప్రత్యక్షంగా చూసి పలువురు సెలబ్రిటీలు, రాజకీయ నాయకులు బిక్కచచ్చిపోతున్నారు. ఏఐ టెక్నాలజీతో తయారు చేసిన వీడియోలు, ఫోటోలను కనిపెట్టడం అంత సులువు కాదు. అంత న్యాచురల్‌గా అచ్చం మనుషుల మాదిరిగే కనిపిస్తాయి. మన కళ్ళు, మన చెవులే మనల్ని మోసం చేసేలా ఈ వీడియోలు ఉంటున్నాయి. ఏది నిజమో, ఏది కల్పనో తెలియక సాధారణ జనం తికమక పడుతున్నారు. ఏఐ పేరు అని చెప్తే చాలు రాజకీయ నాయకులు, సెలబ్రిటీలు హడలిపోతున్నారు. ఏ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ చూసినా ఈ ఏఐ వీడియోలే కుప్పలు తెప్పలుగా దర్శనమిస్తున్నాయి. ఏఐ సాయంతో లేనిది ఉన్నట్టు, ఉన్నది లేనట్టుగా వీడియోలను, చిత్రాలను తయారు చేసి జనాల మీదకి లక్షల సంఖ్యలో వదులుతున్నారు. దీంతో అనేక మంది కృత్రిమ మేధను తలుచుకొని నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు. ప్రస్తుతం బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ, ఆర్జేడీ, కాంగ్రెస్ పార్టీలు పోటాపోటీగా వీడియోలు తయారు చేస్తున్నాయి. ఇందులో అసలు ఏది, నకిలీ ఏదనేది తెలుసుకోలేని విధంగా ఉన్నాయి. కాంగ్రెస్ నాయకుడు రాహుల్ తన తల్లి సోనియా గాంధీతో కలిసి బార్కు వెళ్ళినట్టు, అక్కడ వీరిద్దరూ మద్యం తాగుతుంటే బార్ గర్లు నాట్యం చేస్తున్నట్లు ఉన్న వీడియోలను బీజేపీ శ్రేణులు రూపొందించాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అంతకుముందు ప్రధానమంత్రి మోదీ అతని తల్లి హీరాబెన్తో ఒక వీడియోను కాంగ్రెస్ తయారు చేసి తన అధికారిక ఖాతాలో రిలీజ్ చేసింది. ప్రధాని మోదీతో ఉన్న ఫోటోను జతపరిచి, ఈరోజు ఓటు చోరీ విజయవంతంగా కంప్లీట్ చేశాం, ఇప్పుడు హాయిగా నిద్రపోదాం అంటూ కనిపిస్తుంది. మోదీ కల్లోకి ఆయన తల్లి వస్తుంది. ఓట్ల కోసం రాజకీయాల్లో ఎంత దిగజారడానికైనా సిద్ధంగా ఉన్నావా, పెద్ద నోట్ల రద్దుతో జనాలను క్యూ లైన్లో నిల్చోబెట్టావు అంటూ తిట్లు అందుకుంటుంది. ఆ వెంటనే మోదీకి మెలకువ వస్తుంది. దీనిపై బీజేపీ కౌంటర్ అటాక్ ఇస్తూ ప్రధాని తల్లిని కించపరిచారని ఆరోపించింది. కొంతకాలం క్రితం మోదీ, ఇటలీ ప్రధాని జార్జియా మెలోని ఇద్దరూ ఒక కార్యక్రమంలో కలుసుకొని షేక్ హ్యాండ్ ఇచ్చుకున్నారు. ఒక ఇన్ఫ్లుయెన్సర్ ఈ ఫోటోలతో ఒక వీడియో తయారు చేసి షేర్ చేశారు. ఇద్దరు కలిసి ముద్దు పెట్టుకుంటున్నట్టు, బుల్లెట్ను ఆమె నడుపుతున్నట్టు చేసిన వీడియో సోషల్ మీడియాలో ప్రకంపనలు సృష్టించింది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్, రష్యా అధ్యక్షుడు పుతిన్ కాళ్ళు పట్టుకున్నట్లు తయారు చేసిన వీడియో కూడా వైరల్ అయింది. ఇద్దరూ కలిసి డ్యాన్స్ చేస్తున్నట్లు కూడా చూపించారు. ఈ మధ్యన హీరోయిన్ రష్మిక మందన డీప్ ఫేక్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఇండియన్ ఇన్ఫ్లుయెన్సర్ జరా పటేల్ వీడియోకు రష్మిక ముఖాన్ని జత చేసి సోషల్ మీడియాలోకి వదిలారు. ఇంకేముంది, ఇది వైరల్గా మారింది. డీప్ ఫేక్తో పలువురు ప్రముఖులను ఇబ్బందులకు గురిచేశారు. ఇలా నచ్చిన వారిపై హాయి గొల్పే విధంగా, నచ్చని వారిపై జుగుప్సాకరంగా అశ్లీల వీడియోలను తయారు చేస్తున్నారు. ఈ వీడియోలను చూసిన సెలబ్రిటీలు తలలు పట్టుకుంటున్నారు. నిన్న మొన్నటి వరకు ఫోటోలు, వీడియోలు మాత్రమే షేర్ చేయగా ఆనందించారు. ఇప్పుడేమో ఏఐ ఫోటోలు, వీడియోలను వీరిని నిద్రలేని రాత్రులకు గురిచేస్తున్నది. రిపీట్, బాలీవుడ్ నుంచి లోకల్ వుడ్ వరకు హీరోలు, హీరోయిన్లు ఆటో నడుపుతున్నట్లు, బట్టలు ఉతుకుతున్నట్లు, ఇలా ఒకటేమిటి ఎన్నిటినో తయారు చేసి షేర్ చేస్తున్నారు. తమ అనుమతి లేకుండానే తమ ఫోటోలు, వీడియోలు వినియోగిస్తూ వ్యక్తిగత భద్రతకు భంగం కలిగిస్తున్నారంటూ బాలీవుడ్ జంట ఐశ్వర్యరాయ్, అభిషేక్ బచ్చన్ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. ఏఐ సాయంతో అశ్లీల కంటెంట్ను తయారు చేసి సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తున్నారని, బాలీవుడ్ ఇష్క్ అనే ఛానల్లో 259 వీడియోలు ఉన్నట్లు వారు తెలిపారు. వ్యక్తిగత భద్రతకు భంగం కలిగించేలా ఉన్న వాటిని తొలగించేలా ఆదేశాలు ఇస్తామని హైకోర్టు వెల్లడించింది. తమ ఫోటోలను వాడుకుంటూ వాటితో మార్ఫింగ్ వీడియోలు, ఫోటోలు తయారు చేసి కొందరు సైబర్ నేరగాళ్లు సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారంటూ పలువురు సెలబ్రిటీలు ఆందోళనకు గురవుతున్నారు. ఆన్లైన్లో కుప్పలు తెప్పలుగా తమ స్టేటస్ను, పరువును అశాంతం గంగలో కలిపేలా చేస్తున్న వీడియోలు, ఫోటోలను నియంత్రించాలంటూ ఒక్కొక్కరుగా కోర్టు మెట్లెక్కుతున్నారు. ఏఐ ద్వారా మార్ఫింగ్ చేసి తన ప్రతిష్టను దిగజార్చుతున్నారని, వ్యక్తిగత ప్రతిష్టను మంటగలుపుతున్నారని హీరో నాగార్జున ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా జడ్జి ఏఐ వచ్చిన తర్వాత భూతంలా తయారైంది అని వ్యాఖ్యానించారంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. ఏఐ సాంకేతికతతో బాలీవుడ్కు చెందిన ఒక నటుడి ఫోటోలను నగ్నంగా చూపిస్తూ ఆయన బంధువులు, స్నేహితులు, నిర్మాతలు, కుటుంబ సభ్యులకు షేర్ చేశారు. ఆయన సోషల్ మీడియా ఖాతాలను హ్యాక్ చేసి ఆయన ఫోటోలను మార్పింగ్ చేసి పంపించారు. ఈ ఘటన హైదరాబాద్ నగరంలో చోటు చేసుకోగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు. ఇదే కాకుండా సెలబ్రిటీలు స్వయంగా ప్రమోట్ చేస్తున్నట్లుగా గ్యాంబ్లింగ్ యాడ్లతో సోషల్ మీడియాలో వైరల్ అవుతూ తలనొప్పిగా మారాయి. సినిమాల్లో విలన్లను క్లైమాక్స్లో తుదమెట్టిస్తున్న హీరోలకు ఈ ఏఐ విలన్ను తట్టుకోలేకపోతున్నారు.